నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నిరిషి. ఇక ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరు అని అంటే, మొదటగా మీకు ఒక చిన్న పాట వినిపిస్తాను. ఆ పాటతో మీకే అర్థమైపోయి ఉంటుంది. రఘుకుల తిలక నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా. విన్నారు కదా ఈ పాట. ఎస్, ఈ పాట కాకనే మనతో పాటు ఉన్నారు. ఈ పాట కొన్ని వందల మందికి, వేల మందికి, లక్షలాది మందికి కూడా ఎంతో మందికి హృదయాన్ని టచ్ చేసిన పాట. ఆ పాట వినగానే మొదటగా గుర్తుకొచ్చే సింగర్ మన కాకనే. సో ఎంతోమంది రోజు ఒక్కసారైనా వినే పాట, ఎంతో ఆదరాభిమానాలతో సొంతం చేసుకున్న ఈ పాట గురించి క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు కొండల స్వామి గారు. వారిని అడిగి మీతో విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ముందుగా మీకు శుభాకాంక్షలు, అలాగే కంగ్రాచులేషన్స్. ఈ పాటను రోజు ఎంతోమంది దాకా చేరవేసినందుకు మీకు మా ఛానల్ తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అసలు అంటే ఈ పాట పాడాలనే ఆలోచన ఎలా వచ్చింది? 2 సంవత్సరాల తర్వాత ఈ పాటను ఇంత వైరల్గా రావడానికి గల కారణాలు ఏంటి? ఈ పాట పాడటం అంటే అంతకుముందు నేను 36 సంవత్సరాల నుంచి పాటలు పాడుతున్నాను అయ్యా. 18 సంవత్సరాల దాకా తాళాలు, తబలా, డోలక్కు వీటి మీద పాటలు పాడేవాడిని. 18 సంవత్సరాల నుంచి ఆర్కెస్ట్రా పెట్టి పాటలు పాడుతున్నాను. అయితే గత 2 సంవత్సరాలకు ముందు వరకు నాకు MP3 సాంగ్స్, యూట్యూబ్ ఛానల్ ఇట్లాంటి పెద్దగా తెలియదు. అయితే మా బాబు మణికంఠ మాత్రం మేము ఎక్కడైనా ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు ఇతర గాయకులు పాటలు పెట్టడం కొంచెం బాధపడేవాడు. మా నాన్నగారు బాగా పాడతాడు కదా, ఈయన కూడా MP3 పాటలు ఉంటే గుడుల మీద మోగుతాయి, బాక్సుల్లో మోగుతాయి, ఈయనకి గుర్తింపు వస్తుందనే ఆలోచన ఉంది మా అబ్బాయికి. దాని మీద ఏం చేశాడంటే ఈ పాటకు బీజం పడింది అక్కడే. 2 సంవత్సరాల క్రితం ఒక రోజున మాది బాపట్ల పక్కన కర్లపాలు. అంటే మీది ఆంధ్ర పల్లెటూరు మాది, మండల కేంద్రమేను. అందులో పాతనందాపాలెం అనే ఊళ్ళో ఉంటాం. అయితే ఒక రోజున మేము అందరం మాల్లో ఉన్నాము. బాపట్ల వెళ్ళి శివాలయంలో భిక్షకని వెళితే ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు మా అబ్బాయికి. పవన్ శ్రీ పసుప్లేట్ అని, అతను మ్యూజిక్ కంపోజ్ చేస్తాడు. అతన్ని అడిగాడంట మా నాన్నగారికి ఒక పాట చేయాలని. చేస్తే సరే చేద్దామన్నాడు. అతను డ్యూటీ వల్ల, బిజీ వల్ల 3 నెలలు డిలే అయిపోయింది. ఇక అప్పటికి మేము దీక్ష విరమించుకొని శబరిమల వెళ్ళొచ్చి ఇక మామూలుగానే మా పని మేము చేసుకుంటా ఉన్నాం. ఏం చేస్తుంటారు సార్ మీ పని? నేను ఆటో నడుపుతానండి, మా బాబు కూడా ఆటో నడుపుతాడు. అంటే పాసింజర్లు తోలం మైక్ అనౌన్స్మెంట్లు, మా ఆటో మీద మైకులు ఉంటాయి. వాటితో వెళ్ళి మండలం తిరిగి ఓపెనింగ్లు, ప్రతిష్టలు, రాజకీయం ఇట్లా ఉంటాయి. రికార్డింగ్ చేసుకొని పెన్ డ్రైవ్ పెట్టుకుని వెళ్తూ ఉంటాం, అనౌన్స్మెంట్ అది చేస్తూ ఉంటాం. సరే అప్పటికి మార్చి, ఏప్రిల్ వచ్చేసింది, శ్రీరామనవమి దగ్గరలో ఉంది. ఇక మా బాబు మళ్ళీ వెళ్ళి ఒక ఆలోచన వచ్చింది. మా నాన్నగారికి చిన్నప్పటి నుంచి రాముడు అంటే ఇష్టం, రాముడి మీదే పాట. ఈ రఘుకుల తిలక నేను లైవ్గా పాడుతూ ఉండేవాడిని అంతకుముందు. ఇది ఇప్పటి పాట కాదు, నేను రాసింది కూడా కాదు. ఎప్పుడో 40-50 సంవత్సరాల క్రితం ఎవరో అజ్ఞాత కవి మహానుభావుడు పాండురంగడ భజనల్లో ఇవి వస్తూ ఉండేవి. తర్వాత అందరూ యూట్యూబ్లో కొంతమంది పాడుకుంటూ ఉండేవాడు. అది నేను కూడా పాడుతూ ఉండేవాడిని. నాకంటే ముందు కొంతమంది చేశారు ఆ పాట. ఇక తర్వాత ఏమైంది, అందరూ చేస్తుంటే మేము కూడా చేయాలని అనిపించింది మా బాబుకి ఆలోచన. సరే ముందు ఫస్ట్ పాట చేస్తున్నాం కదా, శ్రీరాముడి మీద చేద్దామన్న ఆలోచనతో రఘుకుల తిలకాల లిరిక్స్ తీసుకెళ్ళి ఆ అబ్బాయికి ఇచ్చాడు. ఒక్కసారి పాడతారా ఆ పాట? పాడతాను. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా. నుదుటిన కస్తూరి తిలకం, చిరునవ్వులు చిందే అదరం, మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా. వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా, అల్లరి చేయగమాని నువ్వారగించగారారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా
కౌసల్య రామారారా బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి నా మనసును మాలగజేసి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా. చాలా బాగా పాడారండి. ఎందుకంటే రోజు సాంగ్స్ మొబైల్లో వినడం కన్నా ఇప్పుడు లైవ్లో వింటుంటే నిజంగానే మీ వాయిస్కి కానీ మిమ్మల్ని చూసే విధానం కానీ మిమ్మల్ని పాడే విధానం కానీ చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అసలు. అంటే ఇప్పుడు అక్కడ MP3లో పాడినప్పుడు ఎలా అనిపించింది మీకు? చాలా బాగా అనిపించింది అయ్యా. అయితే నాకు తెలియకుండా ట్రాక్ చేయించాడు. నా దగ్గరకు వచ్చి నానా రఘుకుల తిలకారారా పాట చేయించాను, ఈరోజు పాడాలి వెళ్దాం అన్నాడు. బైక్ వేసుకుని బాపట్ల వెళ్ళాం. స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత ట్రయల్ వెర్షన్ పాడమన్నాడు. సరే ఆ మౌత్ దగ్గరికి వెళ్ళి పాడటం మొదలుపెట్టా. ఆయన బొట్టనేది చూపించి సైక్ చేశాడు, ఇక పాడేయమన్నాడు. పాడేసాడు. సింగిల్ టేక్లో పాడే ఆ పాట, అసలు ఎక్కడ కట్స్ ఉండవు. కోరస్ కూడా అట్లాగా పాడాడు. ఆ మ్యూజిక్ చేసిన పవన్ శ్రీ పసుపులెట్టి మా అబ్బాయి మణికంఠ వాళ్ళిద్దరు కోరస్ పాడారు. ఇక అది చేసి ఇవ్వటం లేట్ అయిపోయింది. తెల్లవారితే శ్రీరామనవమి 11 అయింది. ఇక మా బాబు ఎడిటింగ్ చేసి వీడియో చేయడానికి కూడా లేదు. అంతకుముందు మౌత్ దగ్గర నేను పాడుతా వీడియో చేసేవాళ్ళం, అది కూడా లేకుండా ఆ పాటను చేసి లిరిక్స్ పెట్టి బొమ్మలతో ఆ పాట పెట్టేశాడు. శ్రీరామనవమి రోజు అప్లోడ్ చేశాడు ఉదయం పూట. ఓకే, అంటే అప్లోడ్ చేసిన కొన్ని గంటల్లోనే చాలా మందికి అది రీచ్ అయిపోయింది. చాలా మంది అసలు చూడటం మొదలుపెట్టారు. నిదానంగా మొదలైంది, చూశారు. తర్వాత అయితే ఈ చేసినప్పుడు వినగానే చాలా మధురంగా ఉంటుంది ఆ పాట. పాడటానికి మనకి ఫీల్ అయి పాడాను, బాగుంటుంది. అయితే ఇంతగా వచ్చిద్దని మాత్రం నేను ఊహించలేదు. ఇట్టయిద్ది 1 మిలియన్ 2 మిలియన్. నా ఛానల్లో ప్రతి పాట మిలియన్ దగ్గరలో ఉంటుంది, మిలియన్ దాటిపోయిన పాటలు ఉంటాయి. అట్లాగే అయిద్ది అనుకున్నా కానీ ఇది ఒక ప్రభంజనం అయిద్దన్న సంగతి నాకు తెలియదు. శ్రీరాముడు ఆ పాటలో ఉన్నాడు, లేకపోతే ఒక డివోషనల్ సాంగ్కి అంతమంది రీల్స్ చేయటం, చిందులు వేయటం, రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీసు, మామూలు వాళ్ళు, మారుమూల పల్లెల్లో ఉండేటువంటి వాళ్ళు. ఈ పాట నిజానికి చెప్పాలంటే ఈ పాటకు హీరో కార్తిక్ గారు కూడా దీనికి స్టెప్ వేయడం జరిగింది. అవునండి, అసలు దీనికి మూల పురుషుడు కూడా ఆయనే. నాకు అసలు ఇన్స్టాగ్రామ్ లేదండి మొదట్లో. డౌన్లోడ్ చేసుకుని నాకు ఫాలోవర్స్ ఉండరు, ఎందుకంటే నేనేం పెట్టను నాకు తెలియదు. అయితే ఒకళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ తీసి నాకు వాట్సాప్లో పెట్టారు, స్వామి నువ్వు బాడిన పాట కార్తీ ఇట్లా చేశాడని. చూస్తే అప్పుడు బ్రహ్మాండంగా ఉంది. మరి అది ఆ పాటకి వేసాడు, వేరే పాటకి వేసాడు మనకు తెలీదు. బాగా షింక్ అయింది ఆ పాట. ఎలా అనిపించింది అది చూడగానే? చాలా ఆనందం వేసిందండి. ఇక అక్కడి నుంచి చూస్తే ఇక రోజు రోజు ఆనందం పెరుగుతూనే ఉంది. ఇక కార్తీ ఎప్పుడైతే అయిపోయిందో ఇంకా చూడండి, పవన్ కళ్యాణ్కి, జూనియర్ ఎన్టీఆర్కి, ఏ హీరోకైనా, ఏ నాయకుడికైనా, ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి, ప్రతి ఒక్కళ్ళకి ఇప్పటికి కూడా ఇప్పుడు ట్రెండింగ్ విశ్వంబర రాముల వారి పాట చిరంజీవి గారికి రీల్స్ చేస్తున్నారు అందరూ. చాలా ఆనందంగా ఉందండి. మళ్ళీ ఫోన్లు హైదరాబాద్ నుంచి చాలామంది రాజకీయ నాయకులు చేశారు, మరి మామూలు వాళ్ళు చేశారు. రోజుకి ఒక 20-30 కాల్స్ వస్తూ ఉంటాయి. ఈ పాట విన్నామండి. కొంతమంది అయితే మహిళలు చేస్తారు, స్వామి ఈ పాట వినందే మా అబ్బాయి అన్నం తింటలేదనేవాళ్ళు కొంతమంది, ఈ పాట వినందే నిద్రపోడు అనేవాళ్ళు కొంతమంది. రోజు పెట్టాల్సిందేనంట. దీనికి ఇంకొకటి ఏంటంటే కోలాటం కూడా యాడ్ చేసి, అసలు కోలాటాలు అయితే వాళ్ళు కూడా కాల్ చేస్తున్నారు, ఏమంటే మీ కోలాటం ఎంతమంది వస్తారని. అయ్యా నేను అది కాదయ్యా, ఆ పాట పాడిన సింగర్ అని చెప్తా. కోలాటాలకు బాగా అండి. ఇప్పుడు ఈ రోజున ఏ కోలాటం తీసుకున్నా రఘుకుల తిలకారారా పాట లేకుండా అసలు కోలాటమే లేదు. అసలు అడుగు కూడా అట్లాగే పడుతుంది. దాని ఇంకొకటి ఏంటంటే దాన్ని నేర్పించే విధానం కానీ, దానికి వేసే స్టెప్స్ కానీ, దానికి కట్టెలు కొట్టడం కానీ కూడా చాలా అద్భుతంగా నడుస్తుంది. అసలు వాళ్ళల్లో కూడా మార్పు వచ్చిందండి. ఇదివరకు ఏదో 2 కర్రలు తీసుకొని మామూలుగా చేస్తూ ఉండేవాళ్ళు, లేదు ఒక కిలార్ నట్టు ఇవన్నీ పెట్టుకున్నారు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయినాయి, కీబోర్డులు ఉంటున్నాయి. లేకపోతే అసలు బాక్సులు తెచ్చి పెట్టుకున్నారు, ఒరిజినల్ సాంగ్స్ పెట్టేసి ప్రాక్టీస్ చేసుకుని చేసేస్తున్నారు. ఈ ఒరిజినల్ వాయిస్ వల్ల ఏమవుతుందంటే ఇక వాళ్ళకి డెప్త్ పెరిగి చిందులు కూడా బ్రహ్మాండంగా వస్తున్నాయి. ఇది అసలు ఎవరికి సినిమా పాటకు పెట్టినా, ఇంకో దానికి పెట్టినా, ఈ రీసెంట్గా చైనా వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు రీల్స్ చేస్తున్నారు ఈ పాట. రీల్స్ చేస్తున్నారు, అదర్ కంట్రీ వాళ్ళు కూడా నేను చూసాను రీల్స్. కొంతమంది అయితే మేము క్రిస్టియన్స్ అండి, ఈ పాట వినకుండా ఉండలేకపోతున్నాం అని కామెంట్ పెడుతున్నాను. ముస్లిమ్స్. ఇది ఎందుకంటే భాషా పరిధులు దాటిపోయి మన ఖండాంతరాలు దాటిపోయింది ఈ పాట.